ఇక భారత్ లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. పార్కుల్లో పలు స్టేడియాల్లో యోగా దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇక యోగాతో శారీరక మానసిక వ్యాధులను న్యాయం చేసుకోవచ్చని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వెల్లడించింది. పతాంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్య కానుక యోగా అని పేర్కొంది. భారత ప్రభుత్వం 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబర్ 11న ప్రధాని మోదీ తీసుకున్న చొరవతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21న ప్రకటించింది. అయితే ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండడం జూన్ 21వ తేదీ ప్రత్యేకత అని పేర్కొంటున్నారు. आज हम सबके लिए खुशी की बात है कि आदरणीय प्रधानमंत्री जी न्यूयॉर्क में यूनाइटेड नेशंस के हेडक्वार्टर्स में आज ये योग दिवस मनाएंगे और वहां से सारी दुनिया को संदेश उनका मिलेगा। निश्चित रूप से ये हम लोगों के लिए गौरव का विषय भी है और सौभाग्य का विषय है कि जिन्होंने अंतर्राष्ट्रीय योग दिवस का प्रस्ताव रखा था आज वो संयुक्त राष्ट्र में योग दिवस में शामिल हुए। आज देश में दुनिया में सभी जगह योग मनाया जा रहा है। इसको जिस तरीके से प्रधानमंत्री जी ने पॉपुलराइज किया है वह बताता है कि यह हमारी पुरातन विधा कितनी महत्वपूर्ण है और इससे जीवन में कितना अंतर आता है और जीवन कितना सुखद और योग करने का आनंद भी यादगार रहता है। लेकिन इस बार विभिन्न दायित्वों की वजह से मैं अभी अमेरिका में हूं, इसलिए आप सभी से वीडियो संदेश के माध्यम से जुड़ रहा हूं। साथियों, आपको ये भी बता दूं कि भले मैं आपके बीच योग नहीं कर पा रहा हूं, लेकिन योग करने के कार्यक्रम से भाग नहीं रहा हूं और इसलिए आज शाम को भारतीय समय के अनुसार शाम 5:30 बजे करीब संयुक्त राष्ट्र यूएन के मुख्यालय में जो विशाल मात्रा में योग कार्यक्रम हो रहा है, मैं उसमें शामिल होऊंगा। भारत के आह्वान पर दुनिया के 180 से ज्यादा देशों का एक साथ आना ऐतिहासिक है, अभूतपूर्व है। आप सबको याद होगा 2014 में जब यूएन जनरल असेंबली में योग दिवस का प्रस्ताव आया तो रिकॉर्ड देशों ने 5,000 సంవత్సరాల క్రితమే యోగా భారతదేశంలో ఉద్భవించిందని చెప్పి యోగా సాధన ప్రారంభమైందని చెప్పి చరిత్ర చెప్తున్నారు. దీన్ని గుర్తించినటువంటి మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రాధాన్యత చెప్పాలని చెప్పి దాని ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా యోగా సాధన చేయాలని చెప్పి ఒక ఆలోచనతో 2014 జూన్ 21 రోజు యోగాను ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రకటించడం, దాదాపు 100 దేశాలకు పైగా దేశాలను కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషం. మనిషి యొక్క రోగాల నుంచి భోగాల నుంచి విముక్తి పొందాలంటే యోగా సాధన ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఇలా ప్రతిరోజు బీపీలు పెరిగినాయని షుగర్లు పెరిగినాయని చెప్పి టాబ్లెట్స్ వాడడం కంటే ప్రతిరోజు కనీసం 1 గంట పాటు యోగా సాధన చేయడం ద్వారా ఈ రోగాల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో మానసిక ఒత్తిడి 5,000 సంవత్సరాల క్రితమే ఈ యోగా భారతదేశంలో ఉద్భవించిందని, యోగా సాధన ప్రారంభమైందని చెప్పి